MG9 న్యూస్. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన వైసీపీ పార్టీ సిద్ధం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ, విద్యార్థి సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కోసిగి మండల ఏపీయూడబ్ల్యూజే విలేకరుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విలేకరులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని, దేశంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే సమాచార విభాగంపై దాడులు చేయడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అని, రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ అసలు ఉందా, ఉంటే వేల మంది సమక్షంలో దాడి చేసిన వారు ఎవరో అన్న విషయం తెలిసినా కూడా పోలీసు యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోలేదు, వారిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కర్నూలు జిల్లా ఏపీడబ్ల్యూజే సహాయ కార్యదర్శి బి హనుమేష్ మరియు కోసిగి విలేకరుల బృందం ప్రశ్నించింది. మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ నందు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్ఐ శ్రీరాములకు అందజేశారు. ఏది ఏమైనప్పటికీ వైసీపీ ప్రభుత్వ హయాంలో విలేకరులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని, రాష్ట్రంలో రౌడీల చర్యలు పెరగకుండా రక్షణ వ్యవస్థ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా కోసిగి విలేకరుల బృందం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరులకు మద్దతుగా పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. జర్నలిస్టుల పైన దాడులు చేసుకుంటూ పోతే రేపు మీరు ఒక సంస్థ, ఒక మీడియా సంస్థ, ఒక మీడియా మీకు కూడా ఉంది, రేపు పొద్దున వారికి రక్షణ లేకుండా మీరే చేస్తున్నారా? ఇలాంటి మంచి పద్ధతి కాదు. ఎవరు కూడా, ఏ రాజకీయ పార్టీలు కూడా జర్నలిస్టులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం,